నమస్తే అండి తెలుగు ప్రజలందరికీ. మనం ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చర్ల టౌన్‌లో అయితే మనం ఉన్నాం. ఏదైతే నిన్న వెలువడినటువంటి 10థ్ క్లాస్ రిజల్ట్‌కి సంబంధించి సాయి నిత్యారెడ్డి గారు ఈరోజైతే 600లకు గాను 581 మార్కులు సాధించి ఈరోజైతే టౌన్‌లోనే నంబర్ 1గా అయితే తీర్చడం జరిగింది. మరి అందులో భాగంగా మన దగ్గర కూడా తను ఉంది. మరి ఎలా చదివింది? అది కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. First of all, I'm very happy and grateful to my parents, school and teachers for their constant support. ఒక టార్గెట్ అనుకొని చేయాలి అనుకున్నా గట్టిగా అది వచ్చింది. ఇప్పుడు వెరీ హ్యాపీ ఉన్నా. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. టీచర్స్ సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పాలిసెట్ అయితే ప్రిపేర్ అవుతున్నా. పాలిసెట్ ఎగ్జామ్ రాసి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకొని అది 3 ఇయర్స్ బీటెక్ 3 ఇయర్స్ చేసి తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంతోషకరంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ వాళ్ళు నన్ను చాలా నమ్మారు. అంటే మార్క్స్ మంచిగా తెచ్చుకుంటుంది, ఫస్ట్ వస్తదని చాలా నమ్మారు. కాబట్టి నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ కంపల్సరీగా ఈ టౌన్‌లో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో కావచ్చు, ఎందుకంటే కంపల్సరీగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే ఒక రిజల్ట్ వచ్చింది కాబట్టి ఓకే. ఒక శ్రీనివాస్ రెడ్డి అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి మంచి మార్క్స్ వచ్చి మిమ్మల్ని సన్మానించడం కూడా జరిగింది. ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉన్నట్టు ప్రజలకు కూడా ఉన్నట్టు విద్యార్థులు ఏదో నీతో పాటు చదువుతా ఉంటారు. మీతోటి జూనియర్స్ కూడా ఉంటారు. ఏ విధంగా చదవాలి అవసరం? ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూసుకుంటే పర్ఫెక్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను. అంటే మీరు అదే విధంగా ప్రిపేర్ అయ్యారా? అదే విధంగా ప్రిపేర్ అయ్యాను. ఓకే. అయితే ఏమన్నా అంటే మేబీ ఇప్పుడు 10థ్ క్లాస్‌లో మీరు ఏదైతే మంచి రిజల్ట్‌తో వచ్చారు కాబట్టి అంటే ఒక టైమ్ టేబుల్ ప్రకారంగా మీరు రిజల్ట్ తేవడం జరిగిందా? లేదంటే డైరెక్ట్‌గా వచ్చిందా? లేదు, ఒక టైమ్ టేబుల్ అనుకున్నా కాబట్టి వచ్చింది. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మన దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. స్కూల్లో యాజమాన్యం కూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా హోప్స్ బాగుండే మా అమ్మాయి రావాలి, హైయెస్ట్ మార్క్స్ నీకే వస్తాయి, మీరే కష్టపడి స్కూల్ పేరు నిలబెట్టాలని చెప్పారు. స్కూల్ వాళ్ళు కూడా బాగా ప్రోత్సహించారు. మంచిగా చదివింది. అంటే యాక్చువల్‌గా టీచర్ల కోఆపరేషన్ ఏ విధంగా ఉందో ముఖ్యంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలనే రోజుల నుంచి చదువుతోనే అన్ని సాధ్యమైతే అనే రోజుల వరకు ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ నుంచే ఈరోజు ఈ రిజల్ట్ రావడం జరిగింది. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఎందుకంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు ఈరోజు ఒక ఫాదర్‌గా ఎలా చూస్తారు? అదే ఇప్పుడు మేము అనుకున్నాం, మేము కూడా ఫ్రీడమ్ ఇచ్చామన్నట్టు. ఇన్ని రావాలి, అన్ని మార్కులు రావాలని లేదు. నువ్వు కష్టపడి చదివితే అదే మనకు ఫలితం వస్తుంది అని చెప్పి ప్రోత్సహించడం. చదువుకున్నాం. ఆమె చూద్దాం, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, మే 13th ఉంది. ర్యాంకును బట్టి ఏమవుతుందో చూసి దాని తర్వాత కాలేజీ, ఇంటరా, పాలిటెక్నిక్ అనేది నేను నిర్ణయించుకుందామని అంటే ఏదైతే రిజల్ట్ అయితే వచ్చింది కంపల్సరీగా ఈరోజు టౌన్ ఏదైతే టాపర్‌గా అయితే తను రావడం జరిగింది. అంటే ఇప్పుడు కాల్స్ కావచ్చు, ఎందుకంటే మా కాలేజీలో చేయండి, మా కాలేజీలో ఎందుకంటే కంపల్సరీగా ఒక రిజల్ట్‌లో పోతా ఉంటే వాళ్ళకి కూడా ఒక పేరు ప్రత్యేకతలు వస్తాయి కాబట్టి కంపల్సరీగా మీకేమైనా అప్రోచ్ అయితా ఉన్నారా? ఇప్పటివరకైతే కాలేదు. నిన్న మొన్న వచ్చిన కాల్స్ వచ్చినాయి. హైదరాబాద్‌కి వెళ్ళి చాలా మంది కాలేజీలకెళ్ళి ఫోన్లు చేశారు. ఓకే. మేము ఇక్కడే మా ఉన్నారే అనుకున్నాము. ఇంక అమ్మాయి అంత హాస్టల్‌లో ఇప్పటివరకు ఉండలేదు. మళ్ళీ ఫస్ట్ టైమ్ ఎందుకు ఇబ్బంది పడుతుందన్నట్టు మేము ఇక్కడి నుంచే స్కూల్ బస్సు, కాలేజ్ బస్సు వెళ్తది. అక్కడ మా ఉన్నారనే ఏదైనా కాలేజ్ చూసి చేద్దామని అనుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్.